అందరికీ నమస్కారం. ముఖ్యంగా మళ్ళీ మన కందుకూరు ప్రాంతం వచ్చాయి రాష్ట్ర స్థాయి వార్తగా రావడం, అది కూడా ఆశ్చర్యకరంగా రెండు కులాల మధ్య గొడవగా చూపించే ప్రయత్నం అలా చేయటం చూస్తూ ఉంటాయి. అవి కాక ముఖ్యంగా ఆ కేసుకు సంబంధించి అక్రమ సంబంధం కేసులో గొడవలను మాట్లాడటం అంటే దుర్మార్గం అని చెప్పదలుచుకుంది. ఎందుకంటే ఇక్కడ చనిపోయిన వ్యక్తి భార్య ఎవరైతే ఉన్నారో చంపిన వ్యక్తి మిస్బిహేవ్ చేస్తున్నాడు అన్న కోణంలో కంప్లైంట్ ఆమె చేస్తే వీళ్ళెళ్ళి వాళ్ళతో వాగ్వాదం దిగి గొడవ జరిగిన తర్వాత ఇద్దరి మధ్య గొడవలు జరిగి ఆ గొడవ చంపుకునే దాకా వెళ్ళిపోయిన పరిస్థితి వచ్చినప్పుడు ఇలాంటి భాష వాడటం, ఆడబిడ్డని అవమానించడం అనేది చెప్పదలుచుకున్నారు. రెండోది వచ్చేసి కక్షా వాతావరణం ద్వారానే వీళ్ళు అని మాట్లాడే విధానం కూడా ఉందండి. ఇక్కడ ఎక్కడా కక్షా వాతావరణం కూడా లేదు. వాళ్ళిద్దరు కూడా ఒకే పార్టీ వాళ్ళు, ఇంకా చెప్పాలంటే మంచి మిత్రులు కూడా. ఇక్కడ మళ్ళీ కక్షలు ఉన్నాయి, రెండు వర్గాలు కనిపించే ప్రయత్నం. మూడోది వచ్చేది ఏంటంటే టీవీ ఛానల్ కూడా. మొన్న టీవీ ఛానల్ చూశాను, వెనక అతను కారు అనుకున్నది చూపించేది, ఇతను బైక్ అనుకున్నది చూపించేది. అది ఎవరెవరి అభిమానం దాన్ని కూడా కులం కోణంలో రెచ్చగొట్టే విధంగా మాట్లాడతాం. అది ఇంకో కోణం వచ్చాయి. ఈ చనిపోయిన వ్యక్తి వాళ్ళ దగ్గర పనిచేస్తున్నట్లు, లేదా చంపిన వ్యక్తి పెద్ద ల్యాండ్ లేదా భూస్వామి అయినట్లు ఆ చిత్రీకరించే విధానం కూడా దుర్మార్గం. ఇద్దరు రైతులే, ఇద్దరు సమానంగా ఉన్నవాళ్ళు, కలిసి వ్యాపారం చేసుకున్నవాళ్ళు, కలిసి మొన్నదాకా ఉన్నవాళ్ళు. కాబట్టి ఇట్లా ఇవన్నీ మిస్లీడ్ చేసే సమాచారంతో ప్రజలని ముఖ్యంగా మనందరం కూడా ఆలోచించాల్సింది. కులంలో ప్రతి కులంలో మంచి చెడ్డ ఉంటాయి, అవన్నీ కూడా మనం చూడాలి. ముఖ్యంగా మనువాద సృష్టికర్త బ్రాహ్మణులని మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా మరి అదే బ్రాహ్మణ కులం నుంచి వచ్చిన ఎస్ఆర్ఎన్ శంకరన్ కింద వర్గాల గురించి పనిచేసిన పరిస్థితి కనపడలేదా? అలాగే అన్ని కులాల్లో మంచి చెడ్డ ఉంటాయి. ముఖ్యంగా మనం ఇక్కడ చెప్పుకోదలుచుకుంటే ఈ కమ్మ, కాపు, రెడ్డి వీళ్ళందరూ కూడా శూద్ర కులాలే కాబట్టి, అంతా రైతువారి కుటుంబాలు, రైతువారి వర్గాలే కాబట్టి వీళ్ళ మధ్య ఏదైనా చిన్న చిన్న భేదాలు ఉంటే, లేదా ఏదైనా వాళ్ళకి ఏదన్నా గొడవలు వచ్చినా దాన్ని ఆ వ్యక్తిగత గొడవలు లేదా దానికి సంబంధించిన విధంగా చూడాలి. కానీ ఇక్కడ మళ్ళీ రెండు కులాలకి లేదా ఒక రెడ్డి ఆయన ఒక అమ్మాయిని కొట్టుకుంటే కమ్మ రెడ్డి అన్నట్టు, లేదా ఒక అమ్మాయిని ఒక కాపాయిని కొట్టుకుంటే కమ్మ కాపాడి, ఈ వాతావరణం ముఖ్యంగా వైసీపీ తరహా ఆలోచన మంచిది కాదు. అందుకే మీకు 11 సీట్లు వచ్చాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. కందుకూరు ప్రాంతం ముఖ్యంగా కమ్మలు ఎక్కువగా ఉన్న ప్రాంతం. ఇప్పటికీ మహేందర్ రెడ్డి అనే ఎమ్మెల్యే ఆల్మోస్ట్ ఎక్కువ సింహభాగం వాళ్ళే గెలిచారంటే మరి ఆడు కులతత్వం ఉంటే ఆయన గెలిచే పరిస్థితి ఉండదు కదా. ఇక్కడ వర్గ పోర్లు ఉంటాయి, పార్టీల వారిగా ఉంటది, ఆ పార్టీల వారిగా విడిపోయిన ప్రాంతం కాబట్టి ఆ కోణంలో చూడండి. ఇక్కడ ఇంకా నేను చెప్పదలుచుకుంటాను, ముఖ్యంగా వైసీపీ కేంద్రంలో బీజేపీ ఏదైతే ఉందో ఒక వర్గాన్ని అంటే ముస్లిం లక్ష్యంగా చేసుకుని రాజకీయాలు చేస్తే మనం గెలుస్తామన్న వాళ్ళు ఎలా చేస్తున్నారు. అలాగే అప్పటిప్పుడు జర్మనీలో హిట్లర్ నాజీలను కూడా ఇలాగే రెచ్చగొట్టి ఆరోగ్యం చేసిన విధంగానే జగన్మోహన్ రెడ్డి పదే తన వర్గాలతో ఆంధ్రప్రదేశ్లో ఒక వర్గం మీద దాడి చేసి ఈ విధంగా ఉండటం వల్లనే మీరు మొత్తం 11 సీట్లకు వెళ్ళిపోయిన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పాత్ర కూడా లేదంటే రివ్యూ చేసుకోండి. టీడీపీ మీద మాట్లాడడం చాలా ఉన్నాయి విధానపరంగా. ఈ భూములన్నీ కార్పొరేట్లు కట్టబెడుతున్నారు, వెళ్ళే విధానం ప్రైవేటైజ్ చేస్తున్నారు, ఇవన్నీ మాట్లాడాను. కానీ కుల గొడవల్లో నీళ్లు పెట్టడం అనేది మంచిది కాదని చెప్పదలుచుకున్నాం. ముఖ్యంగా ఎక్కడైనా కుల గొడవలు వచ్చినప్పుడు దాన్ని సెపరేట్ చేసే విధంగా ఉండాలి కదా. దానికి ఇంకా ఆయిల్ పోసేటట్లు, ముఖ్యంగా పెట్రోల్ పోసే విధంగా కుల నాయకులు దింపేసి ఆ కులానికి ఈ కులానికి మధ్య గొడవలాగా మాట్లాడే విధానం దుర్మార్గం. వీటన్నిటికంటే మేము కోరుకుంటా ఉంది, కులం మతం లేని సమాజం రావాలి. కుల మతం డిస్కషన్ లేకుండా రాజకీయాలు చేయాలి. అప్పుడే ప్రజల సమస్యల అజెండాకి వెళ్తాయి. కాబట్టి అవేళ వెళ్ళండి. ఇక్కడ మీకు కుదిరితే డిమాండ్ చేయండి, ఆ అమ్మాయి గవర్నమెంట్ ఇప్పించండి అని డిమాండ్ చేయండి. ఎవరైతే గుంటూరు హాస్పిటల్లో ఉన్న వాళ్ళు పేదవాళ్ళు పాపం, వాళ్ళు మొత్తం ఖర్చులు ప్రభుత్వం భరాయించండి అని డిమాండ్ చేయండి. మేము కూడా వస్తాం, అందరం కూడా ఆ విధంగా వెళ్దాం. కాబట్టి ఇలాంటి కుల గొడవలు పెట్టే విధంగా రాష్ట్రంలో ఈ చర్యలు ఉండకూడదు అనేది ముఖ్యమంత్రి లేదా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని సవినయంగా మనవి చేసుకుంటూ ఇకనైనా ఈ ఆలోచన ధోరణి మారాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.